కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం సిఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ బీజేపీ మోదీ ప్రభుత్వం 2019లో వేతనాల కోడ్ను, 2020లో ఐఆర్ కోడ్, ఓఏహెచ్ కోడ్, సామాజిక భద్రతా కోడ్ మొత్తం 4 లేబర్ కోడ్లను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిందని విమర్శించారు. 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు కట్టుబెట్టిందని మండిపడ్డారు. పార్లమెంట్లో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరపకుండా యాజమాన్యాలకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ కొత్త లేబర్ కోడ్లకు సంబంధించిన రూల్స్ రూపొందించబడ్డాయని, కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి తెస్తున్నారని, కార్మిక వర్గ హక్కులకు ఉరితాళ్లుగా మారిన ఈ లేబర్ కోడ్లను దేశవ్యాప్తంగా కార్మిక రంగం, రైతాంగం వ్యతిరేకిస్తుందని తెలిపారు. యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు, 10 గంటలు, అక్రమ తొలగింపులు, మహిళా కార్మికుల హక్కులు, ఆరోగ్యం, సంక్షేమం తదితర అనేక ప్రాథమిక హక్కులకు నష్టం కలిగించే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వలన విదేశీ, స్వదేశీ బహుళ జాతి సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు లాభాలను ఆర్జిస్తున్నాయని విమర్శించారు. ఈపీఎఫ్ పెన్షన్దారులకు అందరికీ కనీస పెన్షన్ 9,000 తగ్గకుండా చెల్లించాలని, ప్రవర్తనంగా స్కీమ్లలో పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, వైద్య రంగంలో స్కీమ్ వర్కర్లందరికీ కార్మికులుగా గుర్తించి చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్మికులు లక్ష్మీనారాయణ, రాజు, నగేష్, మహేష్, శ్రీలత, లక్ష్మి, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి మూడవసారికి అధికారంలోకి వచ్చిన సందర్భంగా కూడా మొత్తం కార్మిక వ్యతిరేక విధానాలతోటి కార్మిక చట్టాలను మారుస్తూ 29 రకాల కార్మిక చట్టాలను చేపడతా ఉంది. వారితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా గుండుగుత్తగా అమ్మేటువంటి కుట్రలు చేస్తూ ఉంది. వారితో పాటు ఈ కులాల మధ్యన, మతాల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తూ కార్మిక హక్కులను హరించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమైన చర్య. ఇప్పటికే అనేక దఫాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికుల స్కీము, ఇన్సూరెన్స్ పథకాన్ని ఎత్తేయాలని చెప్పి బీడీ రంగం, ఇతర రంగాల్లో పనిచేసే రిటైర్మెంట్ బెనిఫిట్స్ను, పిఎఫ్ఈఎస్ఐని అమ్మేసేటువంటి షేర్ మార్కెట్కు కుట్రలు చేస్తూ ఉంది. వీటన్నిటి విధానాలను మార్చుకోవాలని సిఐటిగా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ విధానాలు మార్చుకొని కార్మిక హక్కులను రక్షించే పద్ధతిలో వివరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబో రోజుల్లో కార్మిక వర్గం బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.